ఇది న్యూయార్క్ లో డే 2 మార్నింగ్. సో అడ్జస్ట్ అయిపోయాము. ఒక్కొక్క ఫుల్ బెడ్ లో ఇద్దరిద్దరం పడుకున్నాము. బట్ పొద్దున్న లేసి కొంచెం బయట అట్మాస్ఫియర్ చూస్తే కొంచెం రిలీఫ్ గా అనిపించింది. రాత్రి చూసేసరికి ఇరుకిరుగ్గా చిన్న చిన్న బెడ్స్ చీకటిగా ఇట్లా అనిపించింది. బట్ మార్నింగ్ ఈ వెలుతురులో అయితే కొంచెం రూమ్ ఓకే మంచిగా అనిపించింది. నీట్ గానే ఉంది. బట్ స్టిల్ స్పేస్ ఇష్యూ అయితే ఉంది. మార్నింగ్ రిఫ్రెష్ అయిపోయి హోటల్ కిందకి బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకోటి కొత్తది చూసాను. అక్కడ ఆ ప్యాడ్ లో మనం ఏ ఫ్లోర్ కి వెళ్ళాలో అది ప్రెస్ చేస్తే మనకి లిఫ్ట్ ని అసైన్ చేస్తుంది. ఇది నేను కొత్తగా చూడడము. సో బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాము. ఇది హోటల్ కింద. మనం రూమ్ బుక్ చేసేటప్పుడు దీన్ని ఆప్ట్ చేసుకుంటే మనకి $15 పర్ పర్సన్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తే $35 అవుతుంది. సో హాఫ్ ద ప్రైస్ మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఇది రూమ్ అయితే చిన్నగా ఉంది. 61 ఫ్లోర్స్ కి అంతమందికి ఇంత చిన్నది. సో క్యూలో అయితే నుంచోవాల్సి వస్తుంది. అది కూడా టైం అండి. ఒక్కొక్కసారి లైన్ అయితే ఉండదు. సో బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చేసాము. చాలా సన్నీగా ఉంది. మనకి హ్యాట్స్ అండ్ అప్పుడప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది, వర్షం పడుతుంది. సో అంబ్రెల్లాస్ ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. సో ఇక్కడైతే మనకి సబ్వేస్ ఉంటాయి, ఇలా టాక్సీస్ ఉంటాయి. మనం వెళ్ళబోయేది ఈ రోజు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో దానికి ఇక్కడ షెరాటన్ నుంచి వాక్ చేస్తే మనకి 25 మినిట్స్ పడుతుంది వాక్. సబ్వేస్ లో ఎక్కితే మనకి 10 మినిట్స్ లో వెళ్తుంది. ఈ క్యాబ్ లో టాక్సీస్ లో ఎక్కినా కూడా 10 మినిట్స్ లో వెళ్తుంది. జస్ట్ ఇది $15 లో అయిపోయింది హోటల్ నుంచి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కి రీచ్ అవ్వడానికి. అండ్ అక్కడ చూపిస్తున్నది పబ్లిక్ లైబ్రరీ. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసినాక ఆ లైబ్రరీకి కూడా విజిట్ చేస్తాం అన్నమాట. మేమైతే ఇక్కడ న్యూయార్క్ లో అట్రాక్షన్స్ ని చూడడానికి గో సిటీ పాస్ తీసుకున్నాము. 6 అట్రాక్షన్స్. మనం ఈ పాస్ ని తీసుకుంటే మనం 40 to 60% ని సేవ్ చేయొచ్చు. అదే ఇక్కడ మనం బిల్డింగ్ లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. బట్ క్యూ ఉంటుంది అండ్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఆన్లైన్ లో తీసుకుంటే మనం మనీని టైం ని రెండింటిని సేవ్ చేయొచ్చు. ఇనిషియల్ గా ఇది వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. 1 or 2 ఫ్లోర్స్ ఉంటాయి. మనం 86th ఫ్లోర్ లో అబ్జర్వేషన్ డెక్ అక్కడ చూడొచ్చు. అది ఆప్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 1 or 2 ఫ్లోర్ ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. హైట్ ఎక్కే కొద్దీ టికెట్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది దీన్ని ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు. 1 ఇయర్ లో ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టారు. ఇది అప్పటి నుంచి ఒక 40 ఇయర్స్ వరకు వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. తర్వాత మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వచ్చాయి. దీనికన్నా టాలెస్ట్ బిల్డింగ్. తర్వాత ఇంకెన్నో వచ్చాయి. ఇప్పుడైతే ఇది టాప్ 10 లో కూడా లేదు. బట్ స్టిల్ న్యూయార్క్ లో ఇది మస్ట్ విజిట్ అట్రాక్షన్. అండ్ మీకు తెలుసు కదా కింగ్ కాంగ్ 1933లో ఈ మూవీతో ఈ బిల్డింగ్ అనేది ఎక్కువ ఫేమస్ అయిపోయింది. యానిమేషన్ అయినా కానీ ఇట్ ఫ్యూచర్డ్ దిస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో తర్వాత ఇంకా ఎన్నో మూవీస్ దీన్ని బేస్ చేసుకుని తీశారు. అండ్ ఇక్కడ 86th ఫ్లోర్ లో ఇలా ఓపెన్ ఏరియా అబ్జర్వేషన్ డెక్. సో మనం ఇక్కడ నుంచి చూస్తే ఈ సరౌండింగ్స్ మొత్తంలో 5 స్టేట్స్ ని చూడొచ్చు. బట్ మనకు అంత క్లియర్ గా కనిపించదు కానీ ఈ సరౌండింగ్స్ మొత్తం 5 స్టేట్స్ ని కవర్ చేస్తుంది. లైక్ న్యూ జెర్సీ, న్యూయార్క్ బేసికల్లీ, అండ్ పెన్సిల్వేనియా, కనెక్టికట్ అండ్ మ్యాసచ్యూసెట్స్. సో ఇలాంటి 5 స్టేట్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అండ్ పైన 1 or 2 ఫ్లోర్ వచ్చేసి 360-degree వ్యూ ఉంటుంది. బట్ కవర్డ్ విండోస్. అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఎండ్స్ విత్ షాపింగ్ కదా, సువెనీర్స్ కలెక్షన్. సో మేము ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసాక ఈ షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ మనం గుర్తుగా ఏమన్నా కొనుక్కోవచ్చు. ప్రైస్ కూడా డీసెంట్ ఎనఫ్. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసినాక మేమైతే వాక్ చేసుకుంటూ పబ్లిక్ లైబ్రరీని విజిట్ చేయబోతున్నాము. ఇది స్టేట్ బిల్డింగ్ నుంచి జస్ట్ 9 to 10 మినిట్స్ వాక్. 0.5 మైల్స్ మాత్రమే. పబ్లిక్ లైబ్రరీని విజిట్ చేయడానికి మనకి టికెట్ అయితే అవసరం లేదు. దాని లైక్ ఆర్కిటెక్చర్ చూడడానికి అండ్ దాంట్లో మెనీ సర్వీసెస్ మనకి ఫ్రీ యాక్సెస్. కొన్ని మాత్రం లైక్ లైబ్రరీ రూమ్ కానీ లైక్ అండ్ రీసెర్చ్ రూమ్ ని విజిట్ చేయాలి అంటే రిజర్వేషన్ అవసరం ఉంటుంది. టికెట్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ చూడడానికి లైక్ ఈ మార్బల్ ఫినిషింగ్ చూడడం కోసం దీన్ని విజిట్ చేయాల్సిందే. లోపల స్టేర్ కేస్ గానీ ఆ మార్బుల్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. మేముంటున్న హోటల్ అని కాదు, ఇక్కడ టైమ్ స్క్వేర్ కి దగ్గరలో ఏ హోటల్లో మీరు స్టే చేసినా కూడా ఈ కొన్ని బెస్ట్ ప్లేసెస్ ని వాకబుల్ డిస్టెన్స్ లో విజిట్ చేయొచ్చు.
ఈ లైబ్రరీ ఇంటీరియర్ అయితే చాలా గ్రాండియర్‌గా ఉంది. ఐకానిక్ ఆర్కిటెక్చర్. సో, ఇలా సెంట్రల్ లైబ్రరీని విజిట్ చేశాక మేము బయటకొచ్చేసి నెక్స్ట్ స్కై స్క్రేపర్ వన్ సమ్మిట్‌ని విజిట్ చేయబోతున్నాము. మీకు అక్కడ దూరంగా ఎన్‌లార్జ్ చేసి చూపిస్తున్నాను కదా! అది వన్ సమ్మిట్. చాలా దగ్గర జస్ట్ 2-3 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. ఇది వన్ సమ్మిట్ 2021లో బిల్డ్ చేశారు. ఇది లేటెస్ట్ స్కై స్క్రేపర్. 91 ఫ్లోర్ నుంచి 93 ఫ్లోర్ వరకు అబ్జర్వేషన్ డెక్. ఇది టోటల్‌గా డిఫరెంట్ దెన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. అది 1933లోనే అలా బిల్డ్ చేశారు. సో, దానికన్నా కొంచెమైనా స్పెషాలిటీ ఉండాలి కదా! సో, దీంట్లో దీని ఆర్ట్ ఇంటీరియర్ దీని స్పెషాలిటీ. సో, ఇది లోపల ఉన్నంత వరకు మనకి ఏదో వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని మేము తీసుకున్న 6 గో పాస్ అట్రాక్షన్స్‌లో ఒక దాంతో కవర్ చేశాము. మనకిచ్చిన టైమ్ స్లాట్‌కి ఒక 5-10 నిమిషాలు ముందొస్తే చాలు. అంతకన్నా ముందొస్తే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ లోపలికెళ్ళాలి అంటే ఇలా షూ కవర్స్ అయితే వేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఈ వన్ సమ్మిట్ వాండర్‌బిల్ట్ బిల్డింగ్‌లోకి వచ్చేసాము. ఇది సూపర్ చెప్పాను కదా! దీని ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ దీని స్పెషాలిటీ. సో, ఏంటి అంటే చుట్టుపక్కల గ్లాస్ డోర్స్ అండ్ ఫ్లోర్ కూడా గ్లాస్. సో, మీకు 6 సైడ్స్ ఇలా గ్లాస్ వ్యూ ఉంటుంది. మార్నింగ్ ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ ఇలా సన్నీ టైమ్‌లో అండ్ నైట్ లైట్స్ మధ్యలో ఇంకొక రకమైన ఎక్స్‌పీరియన్స్. సో, ఇన్ కేస్ మీరు దీన్ని బోత్ వేస్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే ఒకరోజు మార్నింగ్ విజిట్ చేయండి. ఒకరోజు నైట్ విజిట్ చేయండి. సో, మేమైతే ఇలా సన్నీ టైమ్‌లో వచ్చాము. సో, ఇదండి ఒక కైండ్ ఆఫ్ యూనిక్ ఆర్ట్ ఈ బిల్డింగ్ ఒక మెయిన్ ఇంటెన్షన్. కొంతమందికి సిల్లీగా అనిపించొచ్చు. కొంతమందికి వావ్ అనిపించొచ్చు. ఇది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్. సో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వచ్చినందుకైతే ఇవన్నీ విజిట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది. సో, ఇది అండ్ ఇంకొక ఫ్లోర్‌లోకి వెళ్తే బెలూన్ రూమ్ అంటారు. దాన్ని యాక్చువల్ నేమ్ వచ్చేసి ఎఫినిటీ. అన్ని సిల్వర్ కలర్ హీలియం బెలూన్స్‌తో ఫిల్ అయి ఉంటుందన్నమాట ఈ రూమ్. సో, దీని ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంది. అండ్ చుట్టుపక్కల ఆ సరౌండింగ్స్ చూస్తూ ఈ బెలూన్ మధ్యలో నుంచి మన ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా బావుంది ఇది కూడా. Oh my god, hitting. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసుకొని ఇంకొక ఫ్లోర్‌కెళ్తే ఇక్కడ ఓపెన్ డెక్ ఉంటుంది. ఓపెన్ అబ్జర్వేషన్ డెక్. సో, బయటకెళ్ళి ఫ్రెష్ ఎయిర్‌ని ఆస్వాదిస్తూ సరౌండింగ్స్ చూడొచ్చు. బేసికల్లీ ఇది 93 ఫ్లోర్ నుంచి సిటీ అబ్జర్వేషన్. బావుంది ఇది కూడా. చక్కగా ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఫుడ్ ఫెసిలిటీ ఉంది. కొనొచ్చు ఫుడ్. అండ్ ఇక్కడ బేసికల్ కిడ్స్ అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా బయట ఫుడ్. సో, ఫుడ్‌కైతే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కాసేపు అలా కూర్చొని ఫుడ్ కొనుక్కొని అది తినేసి దీని నుంచైతే బయటకొచ్చేసాము. సో, ఇలా మేము సెకండ్ డే రోజు 2 స్కై స్క్రేపర్స్‌ని మార్నింగ్ టైమ్‌లోనే చూసాము. ఇంకా ముందు రోజుల్లో ఏంటంటే కొన్ని స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. వాటిని నైట్ టైమ్‌లో విజిట్ చేద్దాం అనుకున్నాను. సో, ఇలా వన్ సమ్మిట్ నుంచి బయటకొచ్చేసి పక్కనే 0 సెకండ్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ అంటారు. న్యూయార్క్ సిటీకి పెద్ద టెర్మినల్. సో, దాంట్లో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. లోపల ఇంటీరియర్ అయితే అసల ఆసమ్. ఒక రైల్వే స్టేషన్ అలా ఉంటుందా అన్నది స్టన్నింగ్‌గా ఉందిమాట. సో, దీని నుంచి మనం డైరెక్ట్‌గా హోటల్‌కి ట్రైన్ పట్టుకోవచ్చు. బట్ ఓపిక లేక ఇది చూసేసాక మళ్ళీ క్యాబ్‌లోనే ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ $15 నలుగురికి. మన కారు రెంట్‌కి తీసుకుంటే కార్ రెంటల్‌తో పాటు దాని గ్యాస్ ఫిల్లింగ్‌తో పాటు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పార్క్ చేయాలి. పార్కింగ్ ఫీ ఉంటుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ పార్కింగ్ ఫీ
పే చేసే బదులు మనం లైక్ ట్యాక్సీస్లో ఈజీగా ఏ ప్లేసెస్కైనా వెళ్ళచ్చు. సో బెటర్ నాట్ టు టేక్ కార్ రెంటల్స్. సో కార్ రెంట్ తీసుకోకుండా, రెంట్ మీకు 6 డేస్కి మినిమము $800 అవుతుంది. సో అది కాక ఎవ్రీవేర్ పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేసి చక్కగా సబ్స్లో లేకపోతే ట్యాక్సీస్లో లేకపోతే విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా ఉన్నాయి కాబట్టి ఇలా మనం న్యూయార్క్ని చూడొచ్చు. సో ఇదండి లోపల లైక్ రైల్వే టెర్మినల్. ఎంత బాగుంది కదా. యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇంకా ముందు ముందు చూపిస్తాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే మటుకు ఇంకా సూపర్గా ఉంటుంది దీని గ్రాండియర్. సో అదొకసారి చూసేసేయండి. సో ఇదండి ఈరోజు సెకండ్ డే ఇన్ న్యూయార్క్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు ఇంకా చాలా బోల్డ్ అన్ని స్కై స్క్రేపర్స్ అండ్ మెయిన్ అక్షర్ధామ్ కూడా చూస్తాము న్యూ జెర్సీకి వెళ్ళేసి. సో అది కూడా మీరు చూడాలి అనుకుంటే నా వీడియోస్ పైన అయితే ఒక కన్నేసి ఉంచండి. సో ఇక్కడ రిక్షాస్ ఉన్నాయి కదా, ఈ పేడీ క్యాబ్స్. సో వీటి సంగతి ఏంటా అని అడిగాము. ఇది పర్ మినిట్ $9 అంట, జస్ట్ సిటీలో రోమ్ అరౌండ్ చేయడానికి అంతే, ఫొటోస్ కోసం లైక్ యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇదండి సెకండ్ డే ఇన్ న్యూయార్క్.